వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మరో వెళ్తున్న రాయల చెరువు. గ్రామ దేవతకు భక్తి శ్రద్ధలతో దీపాలు సమర్పించిన మార్లపల్లి గ్రామస్తులు. ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన విశేష స్పందన. 30 మంది ఆపరేషన్లకు ఎంపిక. గదర్ అవార్డు అందుకున్న పుంగనూరు వాసి సందీప్. వార్తలను వివరాలు. మార్చి నెల 23వ తేదీ సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosom.ap.gov.in వెబ్సైట్ నందు కూడా వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని, అలాగే వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలి అన్నప్పుడు 1100 నెంబర్కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. పెద్దపరపల్లి ఎంపీపీ పాఠశాలలో రోటరీ క్లబ్ మరియు మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర అరవింద్ తిరుపతి కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఆదివారం ఉచిత నేత్ర చికిత్సా శిబిరం నిర్వహించడం జరిగింది. పేటూరు గ్రామ పంచాయతీ, అన్నమగారిపల్లి పంచాయతీ, ఆవులపల్లి పంచాయతీ, పెద్దపురపల్లి పంచాయతీలలో కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు దాదాపు 100 మంది శిబిరానికి హాజరయ్యారు. కంటి వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లకు 30 మందిని ఎంపిక చేసి తిరుపతి అరవింద్ హాస్పిటల్కి పంపడం జరిగింది. వీరిని హాస్పిటల్కు తీసుకుని వెళ్లి నేత్ర చికిత్సలు జరిపి 2 రోజుల తర్వాత తీసుకొని మళ్ళీ ఉప్పరపల్లి నందు వదలడం జరుగుతుందని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు నానబల గణేష్, కార్యదర్శి రాజారెడ్డి, డాక్టర్ ప్రభాకర్, వేణుగోపాల్ రాజు, నక్కా వేణుగోపాల్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి అధ్యక్షులు ఏసీ నారాయణ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ పూల ప్రభాకర్, కోశాధికారి నరసింహారెడ్డి, మార్లపల్లి హర్నాథ్ రెడ్డి మరియు సభ్యులు పాల్గొన్నారు. అరవింద్ హాస్పిటల్ నుంచి డాక్టర్ విద్య, డాక్టర్ దినేష్ మరియు క్యాంప్ ఆర్గనైజర్ గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపురపల్లి గ్రామ పంచాయతీలో 4 పంచాయతీలకు కూడా కలిసి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ పుంగనూర్ శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి చికిత్సా శిబిరం నిర్వహించడం జరిగింది. మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ విశేష స్పందన లభించింది. దాదాపు 100 మంది దాకా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆపరేషన్కి 30 మంది ఎంపిక కావడం జరిగింది. పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామాల్లో కూడా ఈ సేవల్ని విస్తృతం చేయాలనే ఉద్దేశంతో ఈ రోటరీ క్లబ్ మరియు మానవతా సంస్థ బాగా ఆలోచించి సభ్యులందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు సేవలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఈ పెద్దపరపల్లి ఎంపీపీ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే బాగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ కంటి శిక్షణ శిబిరంలో ఆపరేషన్ ఎంపికైనటువంటి వారికి మధ్యాహ్నం ఇక్కడ ఉచిత భోజనం కూడా ఏర్పాటు చేసి వారి ఇక్కడి నుంచి ఆపరేషన్కి తిరుపతి అరవింద్ హాస్పిటల్కి తీసుకెళ్ళి 2 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికే తీసుకురావడం జరుగుతుంది. మళ్ళీ భవిష్యత్తులో అతి త్వరలోనే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలకు ఇంకొక ఉచిత కంటి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరియు రోటరీ క్లబ్ వారు నిర్వహించిన ఈ క్యాంపులో దాదాపుగా 100 మంది అవుట్ పేషెంట్స్ అండ్ 30 మెంబర్స్ ఇన్ పేషెంట్స్ని చూడడం జరిగింది. ఈ 30 మంది పేషెంట్లని అక్కడ తీసుకెళ్ళి ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత ఇక్కడ పంపిస్తాము, చూసేసి ఆపరేషన్ చేసి. ఇలాంటి క్యాంప్స్ ఇంకా కొన్ని జరగాలని అనుకుంటున్నాము. ప్లస్ ఇక్కడ నిర్వహించిన వాళ్ళందరూ చాలా బాగా నిర్వహించారు క్యాంప్ని.
ఫ్యూచర్లో ఇంకా కొన్ని క్యాంప్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మా సర్వీసెస్ ఇంకా ప్రొవైడ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. అది మీ పేరు చెప్పండి. మీ పేరు అరవింద్ ఐ హాస్పిటల్ నుంచి వచ్చాము. మనం ఒక పవిత్రమైనటువంటి ఒక కార్యాన్ని తలపెట్టాం. ఇక్కడ మారుమూల ప్రాంతంలో, ఇక్కడ మామూలుగా పెద్దపురపల్లి అంటేనే అటవీ ప్రాంతం అనే పేరుంది. ఈ అటవీ ప్రాంతంలో మారుమూల ఉన్నటువంటి ప్రజలకు సౌకర్యాలు కలగజేయాలి, వారికి కంటి చూపు లేని వారికి కంటి చూపు అందించాలనే సదుద్దేశంతో మేము రోటరీ సంస్థ వారు కానీ మానవతా సంస్థ వారు కానీ మేము ఇద్దరు కూడా డిస్కస్ చేసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మన అరవింద్ హాస్పిటల్ వారిని సంప్రదించగా వాళ్ళు ఖచ్చితంగా మేము వచ్చి నిర్వహిస్తాం సార్ అని చెప్పి తెలియజేయడంతో అందుకు గాను ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాదాపుగా 16 మంది మన హాస్పిటల్ సిబ్బంది వారు ఇక్కడికి విచ్చేసి వచ్చినటువంటి ప్రజలకందరికీ కూడా అవసరమైనటువంటి బీపీ, షుగర్లు కానీ ఇలాంటివన్నీ కూడా కంటి జబ్బులు ఏమున్నాయని అన్నీ పరీక్ష చేసిన తర్వాత రకరకాల వాళ్ళకి ఆ కంటి ఆపరేషన్కి ఏ విధమైనటువంటి పరీక్షలు అవసరమో ఆ పరీక్షలన్నీ కూడా ఇక్కడే పూర్తి చేసి చివరి దశలో ఆపరేషన్కి అవసరమైన వారిని మాత్రమే అక్కడికి తీసుకెళ్ళి ఉచితంగా వాళ్ళకి ఈరోజు భోజన వస్తువు మొదలుకొని తిరిగి ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఇదే పాఠశాలలో తీసుకొని వచ్చి ఇక్కడే వదిలిపెట్టేంత వరకు ఈ సంస్థలు రెండు సౌజన్యంతో హాస్పిటల్ వారు నిర్వహిస్తారు. అదేవిధంగా ఇటువంటి సౌకర్యాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. హాస్పిటల్ యాజమాన్యంతో వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకొని మీరు కూడా వాళ్ళు ఎన్ని రోజుల పాటు మీరు విశ్రాంతి తీసుకోవాలి ఏమి అనే విషయాలన్నీ కూడా వాళ్ళు అక్కడ చక్కగా వివరిస్తారు. దాన్ని పాటించి మీరందరూ కూడా మీ యొక్క కంటి చూపును ఇంకా బాగా నయం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇదే విధంగా మరి మీరు వెళ్ళి వచ్చిన తర్వాత మీ పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ తెలియజేసి ఇటువంటి ఉచిత సౌకర్యాన్ని మనమందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వారికి కూడా తెలియజేసి ఈ సంస్థలు చేపడుతున్నటువంటి కార్యక్రమాలని పబ్లిక్ తీసుకెళ్ళాలి. పైగా మేము మీకు సమాజ సేవ కోసం ఏదో కొంత చేస్తాము అనే ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈరోజు దాదాపుగా 100 మంది అటెండ్ అయితే 30 మంది ఆపరేషన్లకు ఎంపికయ్యారు. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రచారంలోకి తీసుకెళ్ళి వెలుగులోకి తీసుకెళ్తున్నటువంటి మా కేసీటీవీ యాజమాన్యం వారికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్. సినిమా అంటే కళ, ఆ కళను నిజం చేసుకున్న యువ నిర్మాత కథ ఇది. ఆయన ఎవరో కాదు, అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణం కటకిందపాలెనికి చెందిన సందీప్. ఈ యువ నిర్మాత తన తొలి ప్రయత్నంతోనే పెద్ద విజయాన్ని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. సందీప్ నిర్మించిన తొలి చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోకి ప్రతిష్టాత్మకమైన తెలంగాణ గద్దర్ అవార్డు లభించింది. మొదటి సినిమాతోనే ఇలాంటి గౌరవం రావడం నిజంగా విశేషం. ప్రేమ, భావోద్వేగాలు, ఆధునిక కథనం అన్నీ కలగలిపిన ఈ చిత్రం తన నిర్మాణ విలువలతో ప్రేక్షకులను మాత్రమే కాదు, జ్యూరీ సభ్యులను కూడా ఆకట్టుకుంది. ఈ విజయంతో మరోసారి పుంగనూరు పేరు సినీ ప్రపంచంలో మారుమోగుతోంది. ఓ చిన్న ఊరు, పెద్ద కళ, అచంచలమైన నమ్మకం ఇవే ఈ విజయానికి కారణమని చెప్పాలి. ఈ ఘనతతో పుంగనూరు యువతకు ఇది స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇంకా ముందుకు సాగుతూ ఈ నిర్మాత మరెన్నో విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా పుంగనూరు ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం కేసీపల్లి పంచాయతీ వైపురపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో ఈ నెల 26వ తేదీ నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు కె లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 26వ తేదీన ఉదయం అభిషేకం, సాయంత్రం ధ్వజారోహణం, కలశ స్థాపన, 27న శ్రీరామనవమి సందర్భంగా ఉదయం నిత్యహోమం, అభిషేకం, సాయంత్రం భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణోత్సవం, 28వ తేదీన ఉదయం అభిషేకం, పూలంగి సేవ, నిత్యహోమం, ఉట్ల తిరునాళ్ళ, సాయంత్రం గుంత ఎంబాడి, గుండ్లపల్లి, కురపల్లి గ్రామాలలో స్వామివారి ఊరేగింపు, 29న నిత్యహోమం, స్వామివారికి అభిషేకం, దోపోత్సవం, రాత్రి పౌరాణిక డ్రామా, 30న ధ్వజ అవరోహణ, కలశ విసర్జన, వసంతోత్సవం, రాత్రి శయనోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కోరిన
కోరికలు తీర్చే కల్పవల్లి మార్లపల్లి గ్రామస్తుల గ్రామ దేవత శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి గంగమ్మ జాతర సంబరం అమరాన్ని అంటింది. జాతర వేడుక ఆదివారం ఉదయం మొదలైంది. పొంగనూరు మండలం మార్లపల్లి గ్రామంలో వెలిసి ఉన్న గ్రామదేవత అయిన శ్రీ బోయకొండ గంగమ్మను పూజించి దర్శించుకునేందుకు చిన్న పెద్ద అంతా తరలి వచ్చారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పించే పసుపు కుంకుమతో పాటు సారే మరియు ప్రతి ఇంటి నుంచి దీపాలు గిరిగెలను డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయం ముందుకు చేరుకుంటారు. గ్రామానికి చెందిన యువత వాయిద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేయడం, బాణాసంచా కాల్చడంతో గ్రామంలో కోలాహల వాతావరణం నెలకొంది. తర్వాత ఆలయ ప్రదర్శనలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేందుకు మహిళలు తయారయ్యారు. ఈ జాతర ఉగాది పర్వదినం తర్వాత చేయడం పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు తెలిపారు. సకాలంలో వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని బోయకొండ గంగమ్మను ప్రార్థిస్తామని తెలిపారు.
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం సింగిరిగుంట పంచాయతీ మార్లపల్లి గ్రామంలో ప్రముఖంగా ఉగాది పండగ అయిపోయిన తర్వాత వరస్తుడుగానే ఒక రోజు నిర్ణయించుకుని మార్లపల్లిలో గ్రామ దేవతగా పిలిచేటువంటి బోయకొండ గంగమ్మకు దీవెలు మోసి ఇక్కడనే బాణం వండి అమ్మవారికి అభిషేకము జంతు బలులు ఇస్తారు. ఇది ఒక ఆనవాయితీగా గ్రామం పుట్టినప్పటి నుంచి కూడా ఆనవాయితీగా జరుపుకున్నటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో మార్లపల్లిలో కురవ సంఘం అనే ఒక కురబలు అందరూ కలిసి వరస్తుడు రోజున ఇక్కడ బాణం ఉండి ఇక్కడ కార్యక్రమం చాలా ఘనంగా విజయవంతం చేస్తారు. అదేవిధంగా చూటూరు గంగమ్మ జాతర జరిగినప్పుడు కూడా ఈ గంగమ్మ మార్లపల్లిలో నల్ల గంగమ్మ బోయకొండ గంగమ్మ ఇద్దరు అక్క జిల్లాలుగా భావిస్తూ రెండు గుళ్ళకు దీపాలు మోసి ఇక్కడ పండగ ఘనంగా నిర్వహిస్తారు. తర్వాత ఉగాది వరస్తుడు రోజు కూడా ఈ మార్లపల్లికి సంబంధించినటువంటి కురవ సంఘం అంతా కూడా కలిసి ఇక్కడ ఈ కార్యక్రమం బలంగా జరుపుకుంటారు. ఇది ఆనవాయితీగా చాలా కాలం నుంచి మా పెద్దల కాలం నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకుంటారు. ఇంతకుముందు చిన్న గుడి 4 బండలు నాటి గంగమ్మని నిలిపినప్పుడు కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నింది. ఇప్పుడు ఆ దేవుని దయ వల్ల బోయకొండ గంగమ్మ దయ వల్ల ఇక్కడ 2 గుళ్ళు కూడా నల్ల గంగమ్మ గుడి బోయకొండ గంగమ్మ గుడి 2 కూడా బాగా ఇక్కడ నిర్ణయించుకుని పెద్ద గుళ్ళు కట్టి ఇప్పుడు కార్యక్రమం బలంగా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమం జరిపేటువంటి గ్రామస్తులు మార్లపల్లి గ్రామస్తులందరినీ కూడా ఈ బోయకొండ గంగమ్మ తల్లి చల్లగా చూడాలని మరీ కోరి ప్రార్థిస్తుంటాం. పొంగనూరు ప్రజల దాహార్తికి ఎలాంటి సమస్య లేదు. పట్టణ పైభాగంలో ఉన్న చెరువుల్లోకి పుష్కలంగా నీరు వచ్చి చేరాయి. భూగర్భ జలాల మట్టం పెరగనుంది. హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలతో పొంగనూరులోని చెరువులు నింపుతున్నారు. ఇప్పటికే పట్టణంలోని పుంగమ్మ చెరువును నీటితో నింపారు. కొద్ది రోజులకు ముందు మరవ కూడా సాగింది. పట్టణమంతా భూగర్భ జలాల మట్టం పెరగాలంటే
రాయల చెరువులో నీరుండాలి. ఈ చెరువులో నీరు ఉంటే నీటి సమస్య రాదు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాయల చెరువుకు కృష్ణా జలాలను విడుదల చేశారు. చెరువులోకి పూర్తి స్థాయిలో నీరు చేరాయి. దీంతో మరవ ప్రారంభమైంది. చెరువులోకి నీరు చేరడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. నూతనంగా నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ధీరస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆధునిక వస్తువులతో నిర్మించిన ఈ భవనంలోనే ఇకపై ప్రతి సోమవారం వినతులు స్వీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు దీనిని గమనించాలని కోరారు. పొంగనూరు మండలం ఇటుకనెల్లూరు అంబేద్కర్ జ్ఞాన భవనం నందు కమిటీ సభ్యులు, అంబేద్కర్ యువసేన సభ్యులు ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం జరిగింది. గ్రామస్తులు, మహిళలు, పిల్లలు హాజరయ్యారు. ట్యూషన్ ఏర్పాటు చేయడానికి చర్చించడం జరిగింది. చిన్నపిల్లలకు డిజిటల్ ద్వారా పాఠాలను నేర్పిస్తే బాగుంటుందని నిర్ణయించారు. పరివర్తన సేవా సంస్థ అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడారు. పిల్లల భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. అంబేద్కర్ యువసేన సభ్యులు విష్ణు, శ్యామరాజ్, అరవింద్, కార్తీక్, కిరణ్, సుమంత్, మదన్, మహేష్ కుమార్, శృతి తదితరులు పాల్గొన్నారు. ఒక గొప్ప పండుగ రోజు అనుకోవచ్చు. ఎందుకంటే మన భవనానికి ఈ యొక్క పిల్లల చదువుల కోసము ప్రత్యేకంగా ఇంకొకటి కూడా ప్రశాంత్ చెప్తున్నాడు. ఏంటంటే ఇక్కడ పిల్లలకు ట్యూషన్ ఏర్పాటు చేసి ట్యూషన్ చెప్పే వాళ్ళకి కొంత ఏదైనా మనవంతుగా వాళ్ళకి వృత్తాభక్తి అన్నట్టు కొంత సహాయం కూడా చేద్దాము. ఎవరైనా ముందుకొచ్చి 10th చదివిన వాళ్ళు కానీ ఇంటర్ చదివిన పిల్లలు కానీ ఖాళీ ఉండేటప్పుడు వాళ్ళు ట్యూషన్ ఏర్పాటు చేయడానికి పిల్లలకి చెప్తే వాళ్ళు కూడా ఏర్పాటు చేద్దామని కూడా చెప్తున్నాడు. మరి చాలా సంతోషము. అదేవిధంగా 20,000 రూపాయలు మన భవనానికి ఈ కార్యక్రమానికి చాలా సంతోషం. 20,000 రూపాయలు మనకి విరాళం ఇచ్చిన ప్రత్యేకంగా మనం అందరూ ఎంతో ప్రమేయంతో ఈ గౌరవమైనటువంటి అంబేద్కర్ భవన నిర్మాణానికి కోరుకున్న తన తండ్రి పేరు నిలబెట్టాలన్న ఆకాంక్షతో తానుగా ఎవరినో అంకితభావంతో అడిగి తెలుసుకొని అడిగి యాచించమనుకోండి అడిగి ఈ విధంగా ఈ భవనానికి సహకరించడానికి 20,000 రూపాయలు సమాలించాలంటే ఆ బిడ్డను మనమందరూ కూడా అభినందించాలి. అతని మనోభావాల్ని అతని ముందు చూపుని గ్రామ ఐక్యతకి, గ్రామ అభివృద్ధికి, అంబేద్కర్ భవన నిర్మాణ కార్యకర్తలను తన తండ్రి గారి పరువు నిలబెట్టడానికి ఈ కార్యక్రమానికి 20,000 రూపాయలు వసూలు చేయించినారంటే పెద్ద గొప్ప విషయం. ఈ వయసుకి ఆలోచించింది. రాబోయే కాలంలో
అతను అభివృద్ధి అయి ఇంకా మంచి స్టేజ్కి వచ్చినప్పుడు ఈ గ్రామానికి ఎన్ని సేవలు చేస్తారో బాగా ఆలోచించండి. అదేవిధంగా మీరందరూ కూడా ముందుకు నడిచి ఈ గ్రామ అభివృద్ధిని, ఈ గ్రామ గౌరవాన్ని, ఈ గ్రామ ఐక్యతని, ఈ గ్రామ అభివృద్ధిని ముందుకు సాగించడానికి కావలసినటువంటి చర్యలు మీరందరూ తీసుకొని ఐక్యంతో ముందుకు నడిచి ఈ గ్రామ గౌరవాన్ని నిలబెడతారని ఆకాంక్షిస్తూ నా కుమారుడు జ్ఞానేంద్ర కుమార్ 20,000 రూపాయలు డొనేట్ చేయమన్నాడు. ఖర్చుగా 50 రూపాయలు ఇవ్వమని ఆకాంక్షించాను. ఏదైనా కొంచెం కొంత సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే నీకు కూడా కొంచెం తోడుగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి సరే మమ్మ అంది. మరి అలాంటి వాళ్ళు మనం ప్రోత్సహించిన వాళ్ళు అవుతాం, చదువుకి ఏదో కొంత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే కాలేజీకి వెళ్ళడానికి ఖర్చులు కావచ్చు, కొంచెం సపోర్ట్ చేసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరో వెళ్తున్న రాయల చెరువు. గ్రామ దేవతకు భక్తి శ్రద్ధలతో దీపాలు సమర్పించిన మార్లపల్లి గ్రామస్తులు. ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన విశేష స్పందన, 30 మంది ఆపరేషన్లకు ఎంపిక. గదర్ అవార్డు అందుకున్న పొంగనూరు వాసి సందీప్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.